నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మెత్తిబులివి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన 6 రకాల ప్రసాదాలు చేయబోతున్నాను గైస్. ఈ ప్రసాదాలన్నిటినీ మీరు అమ్మవారికి నివేదించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను గైస్. మనం ఏ ప్రసాదాలు చేయబోతున్నాం అని చెప్తున్నాను చూడండి. చింతపండు పులిహోర, బెల్లం గారెలు, కొబ్బరన్నము, పూర్ణం బూరెలు, పరమాన్నము, అలాగే దద్దోజనం పెరగన్నం, ఇవన్నీ చేయబోతున్నాం. దీనికి ముందుగా 2 కప్పుల బియ్యాన్ని మనం కడిగి పెట్టుకోవాలి గైస్. బాగా 2-3 సార్లు ఎక్కువ నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ అన్నము చేసుకుంటే మనము ఆటోమేటిక్గా మనకి 3 ప్రసాదాలు అయిపోతాయి. చింతపండు పులిహోర, పెరగన్నము, కొబ్బరన్నం, ఈ 3టికి సరిపోతుంది. 2 కప్పులు అంటే 400 గ్రాముల బియ్యం. 2 కప్పులకు 4 కప్పుల నీళ్లు పోసుకొని పెట్టేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ ఆగేసి దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా అన్నము అయిన తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడే కొంచెం అన్నము ఒక గిన్నెలోకి తీసుకొని మనం చింతపండు పులిహోర చేస్తున్నాం. ఫస్ట్ ఈ వేడి అన్నంలో కొంచెం పసుపు, కొంచెం నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను. ఇలా నువ్వుల నూనె వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఇవన్నీ ఈ 3 వేసుకొని బాగా కలుపుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. వేడిగా అన్నం ఉన్నప్పుడే కలుపుకోవాలి గైస్. ఇలా ముందే కలుపుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్, అలాగే మనకు తొందరగా కూడా అయిపోతుంది. దీనికి మనము ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. దీనికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టీ స్పూను మిరియాలు, 1 టీ స్పూను ధనియాలు, అలాగే ½ టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను నువ్వులు, ఇవన్నీ వేసుకొని బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లోకి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులిహోరకు మనం పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి నేను నువ్వుల నూనె వాడుతున్నాను గైస్. మీ దగ్గర ఉంటే ఇది వాడండి, లేదంటే నార్మల్దే వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వుల నూనెతో చేసే ఆ ఫ్లేవరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. దీనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇవన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చిరుకున్నవి, అలాగే 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని కొంచెం ఎర్రగా వేపుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒక ½ టీ స్పూన్ ఇంగువ వేసుకొని వేపుకోవాలి. ఇంగువ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు గైస్, చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు నానబెట్టి తీసుకున్న, ఇలా గట్టిగా ఉన్న, మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండే చింతపండు గుజ్జును తీసుకోవాలి. వేసుకొని బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీంట్లోకి మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసుకొని కలుపుకొని, మనం ముందుగా పసుపు వేసుకొని కలుపుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకుంటే మనకి చింతపండు పులిహోర రెడీ గైస్. అంతే గైస్, మనకు చింతపండు పులిహోర ఫస్ట్ ప్రసాదము రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చింతపండు పులిహోర రెడీ గైస్. ఇప్పుడు సెకండ్ది
బెల్లం గాదెలు. దీనికి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు తురిమిన బెల్లము, అలాగే 1 కప్పు నేనైతే కాచి చల్లారబెట్టుకున్న పాలు పోసుకున్నాను. కాచి చల్లారబెట్టుకున్న పాలు పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఈ పాల మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని బాగా కరగబెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అంత లోపల మనము ఇంకొక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇట్లా జల్లెడ పెట్టేసుకొని 1/2 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి. నేను మెజర్మెంట్స్ 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి 2 సార్లు వేసాను బియ్యం పిండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించుకున్న తర్వాత 1/4 టీ స్పూను వంట సోడా, 1/4 టీ స్పూను యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి జల్లెడ పెట్టుకొని మనము కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. పాలు బెల్లం మిశ్రమం ఉంది కదా, దాన్ని దీంట్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ తీసుకొని కలుపుకోవాలి మొత్తము. మనకు పిండి గట్టిగా వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని పాలు పోసుకుంటున్నాను గైస్. కాచి చల్లార్చిన పాలే పోసుకొని కలుపుకోవాలి. మనకు పిండి కన్సిస్టెన్సీ మనకు తగినట్లుగా వచ్చేంత వరకు కొన్ని పాలు పోసుకొని కలుపుకుంటూనే ఉండాలి. మనకు దోశలాగా ఇట్లా కొంచెం దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, ఇలా జారుగా ఉండాలి. మనము ఇట్లా వేస్తే ఇలా జారు పడిపోవాలి, అంతే, ఆగకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పిండిని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి గైస్. ఒక 1/2 అవర్ తర్వాత ఇలాంటి గుంత గరిటెను తీసుకొని ఇప్పుడు మనము గారెలు వేసుకోవాలి గైస్. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది మీడియంగా కాగిండాలి గైస్, మరీ హీట్ కాకూడదు, అలాగని హీట్ కాకుండా ఉండకూడదు. మీడియంగా మనకు ఆయిల్ హీట్ అయ్యి ఉండాలి. ఇలా ఒకటేసారికి పడిపోవాలి మనకు. చూడండి గైస్, ఇప్పుడు ఒకటేసారి పడిపోలేదు కాబట్టి చూడండి ఇక్కడ పీసులు వచ్చేసినాయి. ఇట్లా కాకుండా మనం ఒకటేసారి హిట్ చేసేయాలి. మళ్ళీ చూపిస్తాను గైస్. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లనే కదపకూడదు. దీన్ని 1 నిమిషం తర్వాత మనం దీన్ని తిప్పేసుకోవాలి గైస్. ఇలా తిప్పేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది బాగా కాలింది కదా, ఇలా గోల్డెన్ షేడ్కి వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసేద్దాము. దీన్ని తీసేసిన తర్వాత చూడండి గైస్, ఇట్లా మనం ఒకటేసారి వదిలేసేయాలి. ఇప్పుడు చూడండి గైస్, మనకు పీసులు రాలేదు పైన ఎక్స్ట్రాగా. ఇలా ఒకటేసారి పిండి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 నిమిషం ఆగి ఈ వైపున కాలిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్. మన 2వ ప్రసాదము బెల్లం గారెలు కూడా రెడీ గైస్. దీనిలోనే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత 3వ ప్రసాదము కొబ్బరిన్నం. దీనికి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని ఎర్రగా వేపుకోవాలి గైస్. అలాగే దీంట్లోకి ఒక 3-4 జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకున్నవి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఎర్రగా పోపును పెట్టేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అది మిక్సీకి వేసుకొని నేను వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి గైస్. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ అన్నం చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. అంతే గైస్,
ఇలా కలిపేసుకుంటే మనకు మన మూడో ప్రసాదము కొబ్బరిదండం కూడా రెడీగా వేసి దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు మన 4వ ప్రసాదము పూర్ణం బూరెలు. దీనికి ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు తీసుకొని కడుక్కొని కుక్కర్లోకి వేసేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకుంటే చాలు. ఆల్రెడీ మనకి నాన్నాయి కాబట్టి 3 విజిల్స్ చాలు. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి గైస్, మన శనగపప్పు ఉడికిపోయింది. దీనిలోటివి నీళ్ళను తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని పప్పు చారుకట్లు కూడా వాడేసుకోవచ్చు. ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి మనము. ఇలా చల్లగైన తర్వాత ఈ శనగపప్పును మిక్సీకి వేసుకోవాలి. శనగపప్పు ఎంత శనగపప్పు అయితే అంత బెల్లం వేసుకొని మనం పూర్ణము తయారు చేసుకుంటున్నాం గైస్. ఇప్పుడు బెల్లము బ్యాళ్ళు 2 సమానంగా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు బియ్యము, హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వీటిని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి గైస్. వీటన్నిటిని ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి గైస్, 3 గంటల తర్వాత ఇలా దాంట్లో ఉండే నీళ్ళన్నీ తీసేసుకొని మనము మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. దీన్ని దోశపిండిలాగా వేసుకోవాలి. దోశపిండి కంటే ఇంకా గట్టిగా ఉండాలి మనకు. ఇలా దోశపిండి కంటే ఇంకా గట్టిగా ఉండాలి. ఇలా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి నేను పూర్ణంలోకి ఇప్పుడు జీడిపప్పు, గుమ్మడి పప్పు, కర్బూజా పప్పు, కలింగర పప్పు వీటన్నిటిని వేపుకుంటున్నాను గైస్. ఇవి వేయడం వల్ల పూర్ణానికి ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది ఈ పూర్ణం బూరెలకు, అందుకని వేస్తున్నాను. ఇవి మాత్రం ఆప్షనల్ గైస్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. జీడిపప్పు అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, ఖచ్చితంగా కావాలంటే జీడిపప్పు వేసుకోండి. కానీ అన్ని రకాలు వేస్తే ఇంకా బాగుంటుందని వేస్తున్నాను. ఇలా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీకి వేసుకున్న పూర్ణం వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పూర్ణం వేసుకొని ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు పూర్ణం కూడా కొంచెం గట్టిగా అవుతుంది, మనం బూరెలు వేసుకోవడానికి మేలు. చూడండి గైస్, ఈ పూర్ణాన్ని మనము ఉండలుగా బాల్స్గా చేసుకోవాలి. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి గైస్. ఇట్లా చిన్న చిన్న రౌండ్ బాల్గా చేసేసుకోవాలి అంత పూర్ణం మొత్తాన్ని. ఇలా పూర్ణం బాల్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న దోశ పిండిలోకి, అదే బియ్యము మినపప్పు వేసుకున్నామే, ఆ పిండిలోకి కొన్ని నీళ్ళు, కొంచెం రుచి కోసం కొంచెం అంటే కొంచెం వేసామని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ మైని జారు చాలు గైస్ మనకి. ఇంకా జోరైపోతే మనకి పూర్ణానికి పట్టుకోదు, పిండి వేయాలంటే కూడా కష్టము. ఇప్పుడు ఈ పూర్ణం బాల్ని ఈ పిండిలోకి వేసేసుకొని ఇట్లా మనం ఒక స్పూన్ సహాయంతో కానీ చేత్తో కానీ ఇలా తీసుకొని మనము కాగిన నూనెలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి, చూపిస్తున్నా చూడండి గైస్. నేను ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని చూపిస్తున్నా గైస్. ఆయిల్ కూడా కాగింది, మరీ హీట్ కాకూడదు, అలాగని మరీ తక్కువ ఫ్లేమ్లో కాకూడదు. మీడియంగా ఆయిల్ కాగింటేనే మనకి ఈ పూర్ణం బూరెలు వేసుకోవడానికి కాల్చుకోవడానికి మేలు గైస్. ఇలా మీడియంగా కాలిన ఆయిల్లో ఈ పూర్ణం బూరెలన్నీ వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఏమంటే ఒక చిన్న టిప్పు చెప్తున్నాను చూడండి గైస్. బాండీలకి బాగా ముక్కలు భాగానికి పైగా ఆయిల్ ఉంటే మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఇవి మనము ఆయిల్ గిన్నె తక్కువ వేసుకుంటే అయినా ఇవి ఫ్రై కావాలంటే ఇబ్బంది అవుతుంది. మనము ఈ పూర్ణం బూరెలు వేపుకునేటప్పుడు మాత్రము ఆయిల్ ఎక్కువగా వేసుకొని వేపుకోండి గైస్, మనకు ఈజీ అయిపోతుంది. ఇలా గోల్డ్ కలర్ షేడోలోకి వచ్చేంత వరకు వేపుకోవాలి.
అన్నిటినీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే గైస్, మనకు మన పూర్ణం బూరెలు కూడా రెడీ గైస్. చూడండి గైస్ ఎంత స్మూత్గా తునుగుతున్నాయో, మనకు సాగకుండా ఎంత బాగా తునుగుతున్నాయో చూడండి గైస్. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే మన పూర్ణం బూరెలు రెడీ గైస్. ఇప్పుడు మనము పరిమాణం చేసుకుంటున్నాం గైస్. దీనికి 1 కప్పు బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకొని ఆ నీళ్ళు తీసేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను పెసరపప్పు కూడా కడుక్కొని వేసేసుకోవాలి. దీంట్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి కాగి చల్లారబెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీద పచ్చి పాలు అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల పాలు పోసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని మొత్తం 1 కప్పుకు 3 కప్పులు అవుతాయి. అప్పటికి 3 కప్పులు. మీకు కావాలంటే 2 కప్పుల నీళ్ళు 1 కప్పు పాలైనా పోసుకోవచ్చు. మొత్తానికి నేను 3 కప్పులు, 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళు పోసుకొని ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి గైస్. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయేసరికి మనము ఒక ప్యాన్ తీసుకొని, ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్పుల బెల్లం తీసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. ఇప్పుడు మనం అన్నాన్ని చూద్దాం గైస్. చూడండి గైస్, బాగా మెత్తగా ఉడికిపోయింది మనకి అన్నం మొత్తము. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక 2 కప్పుల పాలు పోసుకొని కలుపుకోవాలి. మనకు అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకొక 2 కప్పుల పాలు పోసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అన్నము పాలు అంతా కలిసేట్లుగా బాగా ఉడకబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా మొత్తం బాగా ఉడికేటప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి మనము బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని ఎలాగా వేపుకోవాలి గైస్. నేను అలాగే ఈ పరిమాణంలోకి కొంచెం ఇలాచీ పౌడరు, ఈ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం నెయ్యితో సహా వేసేసుకొని కలుపుకోవాలి గైస్. ఇవన్నీ వేసేసుకొని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పరిమాణం కూడా రెడీ గైస్. ఇంకా లాస్ట్ది ఉంది. ఈ టెంపుల్ స్టైల్లో రావడానికి ఈ పరిమాణంలోకి చిటికెడ అంత అంటే చిటికెడే కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాను. నేను ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది, బాగుండదు. కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసుకొని ఈ పచ్చకర్పూరం, ఇలాచి పౌడరు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే మన పరిమాణము రెడీ గైస్. ఇప్పుడు మనం దద్దోజనానికి ప్రిపేర్ చేస్తున్నాము, పెరుగన్నానికి. దీనికి ఒక గిన్నెలోకి వేడివేడిగా ఉండే అన్నం తీసుకొని దీన్నంతా ఒక చిన్న కప్పు కానీ గ్లాసు కానీ తీసుకొని దీన్నంతా బాగా స్మాష్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇట్లా కప్పు తీసుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి. దీన్నంతా ఇలా అనుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు పాలు అంటే కాచి చల్లారబెట్టిన పాలు వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము అన్నం స్మాష్ చేసుకున్నామో దాంతోనే. అలాగే ఒక 1/2 కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనము పోపు పెట్టేసుకుందాము. ఈ జారులో మనం కలుపుకోవాలి గైస్. మీకు ఇంకా కొంచెం గట్టిగా వస్తే కన్నా కొన్ని పాలు వేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత దీనికి పోపు నేను నెయ్యితో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యితో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్టే చాలా బాగుంటుంది. పెరుగన్నం ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది ఆయిల్ కంటే కూడా. దీంట్లోకి 1 టీ స్పూను వేసిన గుళ్ళు, అలాగే పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఎర్రగా వేపుకోవాలి పోపునంతా. అలాగే నేను కొంచెం జీడిపప్పు కూడా వేసాను. ఒక 5-6 జీడిపప్పులు
వేసుకోవాలి. అలాగే ఇవి ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపునంతా ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా మనం ముందుగా కలుపుకున్న పెరుగన్నంలోకి వేసుకొని కలుపుకుంటే మన పెరుగన్నం కూడా రెడీగా ఇలా మన రకాల ప్రసాదాలు రెడీగా ఈ 6 రకాల ప్రసాదాలు అమ్మవారికి నివేదించుకొని అమ్మవారికి మాకు పంచుకోవాలని కోరుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఇంకా ఏమైనా ప్రసాదాలు కావాలంటే కామెంట్లో తెలపండి గైస్, చేసి పెడతాను. ఈ వీడియో కింద